నెల్లూరు రూరల్ పరిధిలోని ములుముడి గ్రామంలో సుమారు 42,50,000 రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కలుసుపై బ్రిడ్జి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నాయకత్వంలో నెల్లూరు రూరల్లో విస్తృత అభివృద్ధి జరుగుతోందని అన్నారు. దీనికి అప్రోచ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ములుముడి గ్రామం దగ్గర ఏదైతే కల్చు ఉందో, ఎన్నో సంవత్సరాలుగా ఈ కల్చు మీద వర్షాలు వచ్చినప్పుడు, చెరువులు నిండినప్పుడు వాటరు విపరీతంగా పోతుంటుంది. కాబట్టి ఇటు ఈ పక్క గ్రామాలకి పోయే ప్రజలకు, అదేవిధంగా ములుమూడు గ్రామస్తులకు కానీ ఇతరులకు కానీ పొలాల్లోకి పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దాని మీద గతంలో కొంత ప్రయత్నం చేసినాం, వీలు కాలేదు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ములుముడి కలుసు ఇబ్బందులు తొలగించాలా అన్న ఉద్దేశంతో దీని మీద కూడా ఇక్కడికి తగ్గట్టుగా ఒక చిన్న బ్రిడ్జిని కూడా 43 లక్షల రూపాయలతో మనం ఫిబ్రవరి నెలాఖరులో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా పనులు ఒకసారి పర్యవేక్షించడానికి అధికారులతో, అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులందరితో కూడా ఈరోజు కలిసి చూడడం జరిగింది. బ్రిడ్జి పోర్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. అటు ఇటు అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా కావాల్సినాయి. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన సైడ్ వాల్లు కూడా ఏదైతే రిటర్నింగ్ వాల్స్ ఉన్నాయో అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవి కూడా పెట్టించున్నాం. ఇవన్నీ కలిపి కూడా 30 to 45 డేస్ లోపల ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ, చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ ఇది. ఎందుకంటే ఇటు పక్కున్న గ్రామాలు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ములుముడి దాటిన తర్వాత సౌత్మోపూర్ అయినా, గొలకందుకూరు అయినా, సజ్జాపురం అయినా, కొత్తల్లంటి అయినా, పాతల్లంటి అయినా, అదేవిధంగా కన్నమూరు అయినా, ఇవి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్న గ్రామాలకు కూడా ఈ రూట్న కొంతమంది పోతూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఈ కలుసు వాటర్ పడినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా నెల్లూరు నుంచి వచ్చి దీని మీద వాటర్ ఉన్నప్పుడు అధికారులతో కలిసి కూడా చాలాసార్లు చూసాం, చాలా ఇబ్బంది పడినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉన్న పరిస్థితి సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని అటు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గారు వివిధ మంది అధికారులతో కూడా మాట్లాడి ఒక ప్రత్యేక ఫండ్ని తీసుకొని వచ్చి దీని మీద 43 లక్షల రూపాయలతో ఈ బ్రిడ్జిని కూడా నిర్మించడం జరిగింది. అతి త్వరలో 30 to 45 డేస్లో అప్రోచ్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్లో శాంక్షన్ అయిన ఆ రిటర్నింగ్ వాల్స్ కూడా కంప్లీట్ చేసి తప్పకుండా ఒక 30 to 45 డేస్లో ఇది ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం కూడా జరుగుతూ ఉంది. మీడియా మిత్రులు కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో కూడా తప్పకుండా అదేవిధంగా జరుగుతుందని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న, అదేవిధంగా ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో స్థానికంగా ఉన్న మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, గౌరవనీయులు ఆరం రామనాయుడు గారు కానీ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అందరితో సమన్వయం చేసుకొని ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా ఎక్కడెక్కడ అవసరమో స్థానిక ప్రజలతో కానీ స్థానిక నాయకులతో కానీ వారి సలహాలు వారి సూచనల మేరకే అన్ని విధాల అన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.